పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు హల్లెలూయా అనే పదాన్ని వాడతారు. అదేవిధంగా విశ్వాసులు కూడా వాడతారు. వీరిద్దరు ఒకే సమయంలో హల్లెలూయా అనే పదాన్ని వాడవచ్చా? ఒకవేళ వాడితే ఎందుకోసం వాడాలి? ఆ వాక్యానికి అర్థమైంది. హల్లెలూయా అనేటువంటి పదము బైబిల్లో ఎక్కడ ఉచ్చరించబడింది అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఇంగ్లీష్ బైబిల్లో 3 మార్లు కనిపిస్తుంది. అలాగే తెలుగు బైబిల్లో 1 మారు కనిపిస్తుంది. ఆ ఫుట్ నోట్లో మీరు చదివినప్పుడు వారందరూ హల్లెలూయా అన్నారు అని రాయబడింది. హల్లెలూయా అనగా అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించుడి. ఇప్పుడు స్పీకర్ వాక్యం చెప్తున్న దైవ సేవకుడు, దైవజనుడు స్టేజ్ మీద నుండి హల్లెలూయా అన్నాడు అనుకుందాం. అన్నప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పిన వెంటనే కాంగ్రిగేషన్ లో ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా అన్నారు. దైవ సేవకుడు చెప్పిన హల్లెలూయా యొక్క అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించుడి. కూర్చున్న వాళ్ళు చెప్పింది ఏంటి? ప్రభువుని స్తుతించుడి. మరి స్తుతించడానికి ఎవరున్నారు? స్తుతించడానికి ఎవరూ లేనప్పుడు అది అర్థము లేదు అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఇది చాలా పొరపాటు. అలా ఎవరూ లేరని అనుకోవడమే పొరపాటు. యెహోవాయందు భయభక్తి గల వారి చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి అంటే నేను యెహోవాయందు భయభక్తి కలిగి ఉన్నట్లయితే నన్ను కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసిన దూతలు నాకు 2 ఉన్నారు. ఇక్కడున్న వీరందరికి కూడా ఒక్కొక్కరికి ఒక 2 దూతలు. ఇక్కడ 1000 మంది కూర్చున్నట్లయితే ఈ 1000 మందికి కాపుదలు ఉన్నటువంటి దూతలు మనకంటే సంఖ్య ఎక్కువ. అయితే నేను దేవుని స్తుతించుడి అన్నాను, మీరు కూడా ప్రభుని స్తుతించుడి అన్నారు. అటు దైవ సేవకుడు ప్రభుని స్తుతించుడి అని చెప్పడం, కూర్చున్న కాంగ్రిగేషన్ కూడా ప్రభుని స్తుతించుడే అన్నప్పుడు స్తుతించడానికి ఎవరున్నారు అంటే దేవదూతలు ఉన్నారు, దేవుని దూతలు ఉన్నారు. దేవదూతలు స్తుతిస్తారు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, హిమము ఆవిరి దేవుని స్తుతిస్తుంది, గాలి దేవుని స్తుతిస్తుంది, సూర్యచంద్ర నక్షత్రములు దేవుని స్తుతిస్తున్నాయి, అంతరిక్షము దేవుని స్తుతిస్తుంది, భూమి దేవుని స్తుతిస్తుంది, మన చుట్టూ ఉన్న ప్రకృతి దేవుని స్తుతిస్తుంది, పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి, వృక్షములు దేవుని స్తుతిస్తున్నాయి. 19వ కీర్తన 1-10వ వచనం వరకు, కీర్తన 22-3వ వచనం, కీర్తన 22-26వ వచనం, 145వ కీర్తన 2వ వచనం, 146వ కీర్తన 2వ వచనం, 150వ కీర్తన మొత్తం మనమంతా ప్రభువుని స్తుతించుడి అని అన్నప్పుడు హల్లెలూయా అంటే ఏం మాత్రం పొరపాటు కాదు. దైవ సేవకుడు అనొచ్చు, అదే సమయంలో కూర్చున్న కాంగ్రిగేషన్ కూడా అనొచ్చు. ఎందుకంటే స్తుతించడానికి ఎవరున్నారు? దేవుని స్తుతించుటకు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి దేవుని స్తుతించడానికి. సో ఆయన సృష్టి యావత్తు ఆయన ఏం చేస్తుంది? అంతరిక్షం ఆయన స్తుతిస్తుంది కనుక స్తుతించుట కరెక్ట్. అందరూ హల్లెలూయా అన్నప్పటికీ చుట్టూ ఉన్న దేవుని దూతలు ప్రకృతి దేవుని స్తుతించడానికి వీలుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు కూడా రండి హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మన చుట్టూ ఉన్న దూతలు ఏం చేసి ఉంటాయి? ఇప్పుడు మన తెలుగులో దాని అర్థాన్ని పెరుగుదాం. ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి. మరి నేను స్తుతించమన్నాను, మీరు స్తుతించమన్నారు. ఇప్పుడు ఎవరు స్తుతించి ఉంటారు? దేవదూతలు.